ఏపీ అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కనకరాజుపై హత్యాయత్నం చేసిన ముగ్గురు టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూ వివాదం నేపథ్యంలో కనకరాజుపై గతేడాది నవంబర్ 10న చింతగట్లకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కనకరాజుపై కత్తులతో దాడి చేశారు. కనకరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి నిందితులు గోవిందరాజు, హరీష్, గణేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏపీ అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కనకరాజుపై హత్యాయత్నం చేసిన ముగ్గురు టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూ వివాదం నేపథ్యంలో కనకరాజుపై గతేడాది నవంబర్ 10న చింతగట్లకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కనకరాజుపై కత్తులతో దాడి చేశారు. కనకరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించి నిందితులు గోవిందరాజు, హరీష్, గణేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అంటే ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చేసరికి ప్రస్తుతం టీడీపీ అదేవిధంగా జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా రెచ్చిపోతూ ప్రధానికాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా అలాంటి ఘటన పెందుర్తిలో వెలుగులోకి వచ్చింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతగట్లకు సంబంధించి రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్న వెనకట్టి కనకరాజుపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి అక్కడ కోలుకున్న తర్వాత పెందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేశారు. అందులో భాగంగానే వీరిని నిందితులని ముఖ్యంగా ఈ ముగ్గురు టీడీపీ జనసేన కార్యకర్తలని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారికి 15 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించుకుంటే ఒక భూ వివాదంలో అంటే ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు మీ పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీరు మాకు సంబంధించిన మీకు చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని హత్య చేయడానికి కూడా వెనకాడబోవని కూడా వారిపై కత్తులతో కర్రలతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అది ఒక భూ వివాదం సంబంధించి అంటే చింతగట్టలో ఉన్న కనకరాజుపై గత ఏడాది నవంబర్ 10న అదే గ్రామానికి చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం ప్రయత్నించారు. అందులో గోవిందరాజు, హరీష్, గణేష్లు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. తగిన ఆధారాలతో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కనకరాజుకి ఫస్ట్ ఈ ఘటన జరిగినప్పుడు పూర్తిగా తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా అతని వివరాలు చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేసి వీరి అప్పటికే పరారులో ఉన్న వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు వీరికి 15 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లాండ్ ఆర్డర్ పటిష్టేందుకు పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు ఇలా ఈ విధంగా టీడీపీ జనసేన కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేయడం, ఎవరైతే భూవివాదాలకు సంబంధించి కావచ్చు లేకపోతే మిగిలిన ప్రధానికం కావచ్చు కొన్ని ఎన్నికలను ప్రభావితం చేయడం కూడా చాలా వరకు ఈ విధంగా మొదటి ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. సాధారణ ప్రజలు అమాయకులు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసుకుని ఈ విధంగా టీడీపీ జనసేన కార్యకర్తలు రెచ్చిపోతూ కొన్నిసార్లు భౌతిక దాడులకు అదేవిధంగా కొన్నిసార్లు మాటలతో కూడా దాడి ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఎవరైనా సరే ఈ విధంగా బెదిరించే ప్రక్రియ చోటు చేసుకున్నా లేకపోతే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడినా సరే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దాని ఆల్టరేషన్ కూడా చేశారు. అయితే ఇలాంటి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా పునరావృతం కాకుండా అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి భయభ్రాంతులు గురవకుండా పోలీసు వ్యవస్థ పరిష్కరణ చేసింది. అందులో భాగంగానే మరొకసారి ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ చేసి వారిని రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.